హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉండే ఉల్లికారం బీరకాయ కర్రీ చూపిస్తున్నానండి. ఈ కర్రీ వచ్చేసి మనకు రైస్లోకైనా, చపాతీలోకైనా, రోటీలోకైనా చాలా కమ్మగా తినేయచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ బీరకాయ కర్రీ అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. నేను చేసే విధానం అయితే మీరు చూసి చేశారంటే తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. ఇక్కడ నేను చిన్న కప్తో పావు కప్పు పల్లీలు వేయించాలండి. ఈ మినిమం 2-3 టేబుల్ స్పూన్ అయితే పల్లీలు ఉంటాయండి. వేయించి పల్లీ పౌడర్ అయితే ప్రిపేర్ చేసి ఉంచుకుంటున్నాను. దీని తర్వాత మనము అదే మిక్సీ జార్లో ఒక ఆనియన్ అండి, నేను ఒకటే వేస్తున్నాను. మీకు కావాల్సితే 2 మీడియం సైజ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేశాను. కొద్దిగా కొత్తిమీర యాడ్ చేశానండి. అలాగే కారం మనం టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ అయితే కారం యాడ్ చేశాను. టేస్ట్ తగ్గట్టు కొద్దిగా సాల్ట్ అయితే వేసానండి. వేసి ఒకసారి బరకగా మనము పేస్ట్ చేసుకోవాలండి. ఇలా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ అయితే నేను 3 టేబుల్ స్పూన్ యాడ్ చేశానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నేను ఆవాలు, జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా ఒకసారి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు అండి, ఒక రెబ్బ కరివేపాకు, అలాగే 2 చీల్చుకున్న పచ్చిమిర్చి యాడ్ చేశాను. తర్వాత ఒకసారి కలిపేసుకుందామండి. ఇలా కలుపుకుంటే ఫ్రై అయిపోతాయి చక్కగా. దీని తర్వాత నేను వెల్లుల్లి పేస్ట్, మనము పేస్ట్ చేసుకున్నాం కదా ఆనియన్, వెల్లుల్లి, ఆ పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ ఉల్లికారం అంతా కూడా పేస్ట్ని అంతా వేసేసి చక్కగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. మనకు ఈ ఉల్లికారం మొత్తం ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయిందంటే ఆయిల్ సెపరేట్ అవుతుందండి. ఇప్పుడు చూడండి, ఆయిల్ సెపరేట్ అవుతుంది సైడ్లకి. ఇప్పుడు మనం ఇందులోకి పావు టీ స్పూన్ అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. ఈ పేస్ట్ కూడా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా పచ్చివాసన పోయేలాగైతే ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి నేను ముందుగా కట్ చేసి ఉంచుకున్న బీరకాయ ముక్కలు అయితే యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ నేను 250 గ్రామ్స్ అయితే బీరకాయ ముక్కలు తీసుకున్నాను. చక్కగా కడిగి ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నానండి. ఒకసారి ఈ పేస్ట్ అంతా కూడా ముక్కలకి పట్టేలాగా అయితే కలుపుకోవాలి. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టి మగ్గించుకుందామండి. మనకు బీరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదా, ఆ వాటర్ అయితే బాగా రిలీజ్ అవుతుంది. చూడండి, కొంచెం వాటర్ అయితే వచ్చేసిందనమాట. ఇప్పుడు నేను ఒక మీడియం సైజు టొమాటోని కట్ చేసి యాడ్ చేస్తున్నాను. ఈ టొమాటో కూడా ఒకసారి బాగా కలిపేసి బాగా చక్కగా మగ్గేలాగా మనం మూత పెట్టి మగ్గించుకుందామండి. దీంతో ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాము. చూడండి, వాటర్ కూడా వచ్చేసిందనమాట. నాకు వాటర్ కంటెంట్ తక్కువగానే అనిపించింది, ఎందుకంటే నేను గ్రేవీ లాగా అయితే చేయాలనుకుంటున్నాను. మా ఫ్యామిలీలో ఎక్కువ గ్రేవీని ఇష్టపడతారండి. అందుకని గ్రేవీలా ఉండడానికి నేను వాటర్ అయితే యాడ్ చేశాను. ఒకసారి మొత్తం మగ్గించుకున్న తర్వాత బీరకాయని చూశానండి, చక్కగా మెదిగిందనమాట, బాగా కుక్ అయిపోయింది. ఇక్కడ నేను పావు టీ స్పూన్ గరం మసాలా, అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పల్లీల పౌడర్ కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం అంతా కలిసేలాగైతే కలుపుకుందామండి. ఇక్కడ నేను గ్రేవీ లాగా చేస్తున్నాను కాబట్టి కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను. ఒక చిన్న గ్లాస్ అంతా వాటర్ యాడ్ చేసి ఒక 5 మినిట్స్ కుక్ చేశానండి. చాలా మెత్తగా అయితే కుక్ అయిపోయింది. బీరకాయ కర్రీ కూడా చాలా చక్కగా అయితే రెడీ అయిపోయిందండి. నాకు ఉల్లికారం వేసి చేసిన ఈ కర్రీ చాలా టేస్టీగా అయితే ఉందండి. ఇంతేనండి, ఉల్లికారం బీరకాయ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి నేను పక్కకు తీసేస్తున్నాను. ఈ ఉల్లికారం బీరకాయ కర్రీ అయితే నేను చపాతీలోకి అయితే ప్రిపేర్ చేశానండి. చాలా రుచిగా అయితే ఉంది. ఇంట్లో కూడా అందరికీ బాగా నచ్చిందండి. మీకు కూడా ఈ వీడియో నచ్చి ఉంటే మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి కర్రీ ఎలా కుదిరిందో, ఎలా టేస్ట్ ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.